లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు దేవ్ బ్లాగ్స్ ది రేడ్ వైజాగ్. సో ఈరోజు మన అరుణాచలంలో ఉందన్నమాట. రాత్రి అయిపోయిందన్నమాట. సో లెట్స్ గో ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్. సో వెల్కమ్ టు ద వీడియో. ఇట్స్ అరుణాచలం వీడియో ట్రిప్ అనమాట. సో వీఆర్ ఎట్ రాజగోపురం ఇన్ అరుణాచలం. సో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. డోంట్ నో హౌ మచ్ వీ కంప్లీటెడ్, బట్ హియర్ వీఆర్. చాలా మంది ఆగుతున్నారు ఇక్కడ. ఎందుకు ఆగుతున్నారు ఇప్పుడే అర్థమైంది. హ్యావ్ ఎ లుక్. డోంట్ ఫీడ్ దెమ్. సో దాట్స్ ద బ్యూటీ అనమాట. చాలా మంది ఫీడ్ చేస్తారు, బట్ ఫీడ్ చేయకూడదు. ఎందుకు ఫీడ్ చేయకూడదు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఈకో సిస్టమ్ అండి దెబ్బతింటుంది. ఏ ట్రాన్సాక్షన్ పెట్టిన దానికి ఈకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అంటారా? క్లీన్ చేసి చెప్తా. సో ఈకో సిస్టమ్ డిస్టర్బెన్స్ అనేది కొంతమంది స్టూడెంట్స్ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే మీ క్లాస్ పీరియడ్ ఉండదు. సో వీ డోంట్ గో డీప్ ఇన్ ఇట్, బెటర్ డూ సంథింగ్. సో నా గుండె ఎలాగుంది, జుట్టుతో బాగా అడ్జస్ట్ అయ్యేవారు, గుండెతో ఇప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతాను అనేది 2 వీడియోసే. నెక్స్ట్ వీడియో క్యాప్ పెడతాను, లేదా బీనీ పెడతా. ఎలాగున్నాను కామెంట్ చేయండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హియర్. నేను నడిస్తే తీయలేదు, ఎందుకంటే నా ఫోన్ బ్యాటరీ చాలా, నేను స్టోరేజ్ కూడా లేదు లెటర్ది. నా రికార్డింగ్ టైం వచ్చేసి 23. నేను చూసుకోకుండా నా 256 GB అండ్ 1 TB క్లౌడ్ స్టోరేజ్ అంతా అవగొట్టేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది నా క్లౌడ్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని మొన్న తెలిసింది. ఫోన్లో 256 GB ఉంది కదా అనుకున్నా, ఫోన్లో కూడా అయిపోయింది. సో వీ హ్యావ్ టు బై మోర్ ఆర్ డిలీట్ మోర్. ఐ కాంట్ డిలీట్. సో యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. ఎవరికో ట్రాన్స్ఫర్ కొడతామండి. జగన్ దగ్గర కూడా ఉంటుంది. సో ఎవరికో ట్రాన్స్ఫర్ కొడతాం. క్రౌడ్ అప్డేట్ ఏంటంటే క్రౌడ్ ఈజ్ ఓకే. మన విశాఖపట్నం గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ప్రస్తుతానికి నేనైతే వీఆర్ గోయింగ్ టు యమలింగం దాటో నైరుతి లింగం దగ్గరికి వెళ్తాను. 9 kilometers. ఇందాక 9 kilometers స్టిల్ దే. నాకైతే అప్డేట్ ఏమో ఫ్యాంట్కి మారాను, కాళ్ళు నొప్పి ఏం రావట్లేదు. ఫైన్ ఐఎమ్ ఫైన్, డూయింగ్ వెల్. స్మైల్ ప్లీజ్. How is your experience? So fun. It's starting to itch a bit. అదేంటి ఇంకా లేకపోతే మెహందీ? No, probably starting. బాగుంది, బట్ డిజైన్ బాగా వేసారు. 50 రూపీస్కి వర్త్ ఇట్టే, బట్ స్టిల్ డూ బెటర్ అని నేనేమన్నా. మీరు ఏటర్ ప్రతిదానికి ఇలా అంటాను, బట్ బాగుంది. సో వీఆర్ హెడ్డింగ్ టు, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మేము వచ్చిన మార్నింగ్ మాకు ఇప్పుడే ఇంటిమేట్ చేశారు. మా పేరెంట్స్ మాకు ఇంటిమేట్ చేశారనమాట. మోక్ష మార్గం దగ్గర ఒక అతనైతే ఊపిరాడక చనిపోయారు. సో 14 days వరకు ఎవరు వెళ్ళకూడదు, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంటుంది. బట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు. నేను మాకైతే స్ట్రిక్ట్గా వార్న్ చేశారు, బట్ నేను బయట నుంచి చూపించడానికి ట్రై చేస్తా. ఐ వాంట్ టు ట్రై ఇట్, బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈరోజు మనకి ప్రాప్తి లేదనుకోవాలి. సో మోక్ష మార్గం నుంచి అయితే నేనైతే వెళ్ళను, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ నెగిటివిటీ. నాకు చాలా నెగిటివిటీ ఉంది. చాలామంది నెగిటివ్గా ఉంటారు. మిడ్ డే 12 అయితే అయింది. 12:14. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 12:14. సో వీఆర్ స్టిల్ 3.5 kilometers హెడ్. స్లోగా వెళ్తాం, పర్లేదు. నా కాలు పర్లేదు. జస్ట్ స్లైట్లీ ఒక లెగ్ కాఫ్ జిమ్రోస్ కాఫ్ ఆర్ ఫీట్ ఎక్సర్సైజ్ లాగా ఉంది. కాఫ్ మజిల్స్ గట్టిగా ఉన్నాయి నావి, కాబట్టి సమ్వాట్ ఐఎమ్ సర్వైవింగ్, నో ప్రాబ్లం. కాఫ్ ఇంకా టైట్ అవ్వాలి, కాఫ్ మజిల్స్. బట్ కార్డినల్స్ గట్టిగా అయ్యాయి. గ్లూట్స్ సిట్స్ అండ్ డౌన్స్ ఎక్కువ మెట్లు లేవు కానీ
కూర్చొని నిల్చొని పర్లేదు. సో, అలవాటే. బట్ చెప్పులు లేకుండా సాక్స్లు కూడా లేకుండా చేస్తున్నాడు కదా. చూడండి చూపిస్తా. ఇంటి మోక్ష మార్గం లైన్ అన్నమాట. లైన్ చాలా ఉంది, ట్రాఫిక్ చూసుకోవాలి. ఆల్మోస్ట్ వస్తుంది మోక్ష మార్గంలో. నుంచి వస్తున్నాయి. ఐ వాంట్ గో బట్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్ ఇట్. దిస్ ఇస్ మోక్ష మార్గం. మొత్తం అందరికి 17 సెకండ్ లాగా. This is మోక్ష మార్గం. సో somewhat I leave this place around. ప్యూర్ సీయింగ్. నా కెమెరా అంతగా బాగా రికార్డ్ చేయట్లేదు అనుకుంటా. బట్ అట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈ హిల్ అంతా మేము ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చాం. నిజంగా ఒక రూపం కనబడుతుంది. సో కెమెరాలో క్యాప్చర్ చేయగలుగుతాను తెలియట్లే, కానీ నాకు మాత్రం ఒక రూపం కనబడుతుంది. సో ఓం నమః శివాయ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము వాకింగ్ ఎలా ఉంది. ఎందుకంటే మా వాళ్ళకి తెలిసిందే కదా, కొద్దిగా కాలు నొప్పులు అయితే కాలు పడిపోయాయి అన్నమాట. సో నేనైతే ఒక్కడనే ఒక 4 కిలోమీటర్స్ నుంచి ఒక్కడనే నడుచుకుంటూ వచ్చేసాను. ఆల్మోస్ట్ నాకు అక్కడ కనపడుతుంది, ఏదో అలా కనపడుతుంది. వెరీ క్లోజ్, వెరీ 1 కిలోమీటర్ అవే. డెఫినెట్లీ అయిపోతుంది. బట్ ఒక లెసన్ అయితే నేర్చుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన దాన్ని మాట్లాడతాను. ఓపిక చచ్చిపోయింది. బట్ నాట్ గివింగ్ అప్. ఎస్ దే బ్లాగ్స్ ఈజ్ నాట్ రైజ్డ్ లైక్ దట్. సో అక్కడికి వెళ్ళి వీ విల్ టాక్ సో మచ్. అయితే కనబడుతుంది, మీరు చూపిస్తా. సో చూడండి. సో సగం దూరం వాళ్ళు వచ్చారు, అంటే సగం అంటే కాదు, ఒక 10 కిలోమీటర్స్ వాళ్ళు వచ్చారు. మిగిలిన 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి కదా. సగం పనులు చేయకూడదు కదా. నేనైతే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అంతే కాసేపు కూర్చున్నా. నాకు విజువల్స్ కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. సో మనం ఎంత దూరం వచ్చినా నేనైతే మా అమ్మని పట్టుకొని బాగా ఎలాడతాను అనమాట. జీవితంలో మా అమ్మని పట్టుకొని, మా అమ్మని వదలకుండా ఎక్కడికి వెళ్ళినా, ఏది కొనాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా మా అమ్మని పట్టుకొని ఎలాడతాను అనమాట. ఈరోజు ఇలా అయిపోయింది. దర్శనం దగ్గర మా అమ్మని వదిలేసింది, ఇక్కడ అందరు నన్ను వదిలేశారు. నేను ఒక్కడనే అయిపోయాను. బట్ ఒక్కడనే ఇంత దూరం వచ్చాను. ఎంత కంప్లీట్ చేశాను అనట్లేదు. ఇది తెలుసుకోండి. లైఫ్లో ఎంత ఉన్నా మనం ఒక్కడనే ఏదాలి. మనకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్ళి అయితే లైఫ్ పార్ట్నర్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అసలు అలాంటి అమ్మాయిలు ఉన్నారో లేదో తెలియదు. మేము అలాంటి అమ్మాయి వస్తే మంచిది. కోరికలు ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో సీరియస్ మ్యాటర్ ఇది, నవ్వకండి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బట్ లైఫ్లో ఇప్పుడు మనం ఇంకా మొదటి నుంచి ఒంటరిగానే నడాలి. అర్థమవుతుంది, దేవుడు అదే నేర్పించాడు. అడుగు తడబడుతుంది. ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడే ఓపిక ఉంది. ఎలాగో ఓపిక తెచ్చుకొని మాట్లాడతాను. చీకట్లో ఉన్నా ఎలాగోలాగా ఓపిక తెచ్చుకొని మాట్లాడతాను మీకోసం. హ్యాపీయెస్ట్ మూమెంట్, ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఐ హావ్ ఎవర్ రిసీవ్డ్. కర్పూరం కొనుక్కుందామన్నా ఫోన్ పేలో డబ్బులు లేవు. మన క్యాష్ లో 500 ఉంది, కానీ చేంజ్ మార్చడానికి అవడదా, చేంజ్ లేదు ఇక్కడ. సో మామూలుగా ఇలాగా. సో రీసెంట్ జెంట్లమెన్ ఇక్కడికి చాలా మంది క్రౌడెడ్ ఉన్నారు. అండ్ సిట్ సమ్వేర్ అండ్ టాక్. బయటికి వెళ్ళి కానీ అక్కడ పక్కన కూర్చొని కానీ మాట్లాడదాం. కరెంట్లీ సో మనకి రిపేషన్ అయితే అయిపోయింది అనమాట. మనం అయితే మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట.
సో మనం అదే పని చేసాం కదా, సో నమ్మి గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. అయిపోయింది. సో ఫైనల్లీ, సో అంతా శివుడి దయ వల్ల ఫైనల్లీ అరైవ్డ్ అట్ అవర్ రూమ్ అనమాట. సో కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం 2 నిమిషాలు. సో ఫైనల్లీ కంప్లీటెడ్ మై గిరి ప్రదక్షిణ. చాలామంది నాలాంటి యూత్ గిరి ప్రదక్షిణ అరుణాచలం అంటున్నారు. నేను స్టార్టింగ్లో ఏముంటుంది అసలు లైట్ తీసుకున్నా. అంటే నేను ఎక్కువ నమ్మేవాడిని కాదు. ఐఎమ్ ఏ బిగ్ డివోటీ ఫర్ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నాకు ఆయన కలియుగ దైవ ప్రత్యక్ష రూపం అనే అలా ఫీల్ అయిపోయాను. బట్ ఎందుకంటే అరుణాచలం అగ్నిలింగం ఉంటుంది. నేను అన్ని చూసాను, అగ్నిలింగం, సోమనాథ్ అని కొన్ని చూశాను. మళ్ళీ అన్ని జ్యోతిర్లింగాన్ని కవర్ చేయలేదు. ఇక్కడికి వచ్చే బదులుగా అక్కడికి వెళ్ళొచ్చు కదా జనాలు అని నా మైండ్ సెట్లో ఉంది. బట్ ఇక్కడికి వచ్చినది నాకు అనిపిస్తుంది మళ్ళీ రావాలి, కానీ ఆ ప్లేసెస్ కూడా విజిట్ చేయాలి. బట్ దేర్ ఇస్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ సంథింగ్ మ్యాజిక్ ఇన్ ఫ్యూ పీపుల్. కొంతమంది మాట్లాడే విధానంలో చాలా నాకు బాగా నచ్చింది. దే గివ్ రెస్పెక్ట్. మా దగ్గర ఎవరు ఏజ్ ఎంత అయినా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అదే మన వైజాగ్లో చాలా తక్కువ చూస్తుంది ఈ మధ్యన. మన యూత్ మేమే మా జనరేషనే, ఎవడరా నువ్వు వాడంటే ఆ అమ్మాయిలను కొడేస్తున్నాం, ఆ ఆంటీని కొట్టేస్తున్నాం, కండక్టర్లను కొడేస్తున్నాం, ఆవిడ అంకుల్ని కొడేస్తున్నాం. మన రక్తం అలాంటిది. బట్ నేను ఇక్కడ ఏదో సో డైలాగులు కొడుతున్నాను అనుకోకండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, నాకు ఈరోజు నేను తెలుసుకున్నాను, ఇందాక ముందు చెప్పిన కదా, మనం ఎంత లైఫ్లో ఎంత ముందుకెళ్ళినా లాస్ట్కి మనం ఒక్కరే మిగులుతాం. లాస్ట్కి మనతో ఎవ్వరూ తోడుండరు. నేను అదే నేర్చుకున్నాను. మా అమ్మ నన్ను మధ్యలో తీసుకెళ్ళిపోయింది దర్శనం మధ్యలో. బట్ ఐ గాట్ మై బెస్ట్ దర్శనంగా ఒక అతను ఇప్పించారు. బెస్ట్ దర్శనం. మా అమ్మాయి సాగం గర్భగుడి లోపలికి దట్స్ హర్ బెస్ట్ పార్ట్. నాకు దోమ కూడా వేస్తాను. దట్స్ హర్ బెస్ట్ పార్ట్. నేను ఒక్కడిని నడుచుకొని, నేను ముగ్గురు నడుచుకొని వచ్చాం. బట్ ఇద్దరు వచ్చేసి వాళ్ళు రూమ్ పైన ఉంటారు, వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. నేను ఒక్కడిని నడుచుకొని మళ్ళీ వచ్చాను. ఎంత లైఫ్లో ఎంత కష్టమని నీ చుట్టుపక్కల అందరినీ నేను వదిలేసి వెళ్ళిపోతారు, నువ్వు ఒక్కడే ఫైట్ చేసుకుంటే. దట్స్ ద లెసన్ ఐ లెర్న్. ముందు నేను రూమ్కి వెళ్ళి పడుకోవాలి, జలుబు వచ్చింది తెలియదు. ఒక్క బాదం మిల్క్ తాగినంతే జలుబు రావడం మొదలైపోయింది. వాటర్ బాటిల్ తీసుకున్నా, వాటర్ ఎక్కించాను. ఎలక్ట్రోలైట్స్ వాటర్ ఎక్కించాను. ఎక్కువ ఎక్కించలేదు, వాళ్ళు ఎక్కించారు. కానీ ఓన్లీ వాటర్, బాదం మిల్క్ తాగడం వల్ల ఒక్క బాదం మిల్క్ నాకు చెడగొట్టేసింది. సో అది ఒక్క తాగకుండా ఉండాల్సింది. బట్ సంథింగ్ అసలు డెఫినెట్లీ. బట్ మళ్ళీ చెప్తా, ఇంకా సింహాచలం గిరి ప్రదక్షిణ ఉంది కూడా 38 కిలోమీటర్స్. నేను చేసిన గిరి ప్రదక్షిణ మాత్రం టోటల్ 21 కిలోమీటర్స్ కౌంట్ చేస్తాను. 14+ గుడిలో 4, మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కి రావడం, మళ్ళీ ఇలా టోటల్ 21 to 28 కిలోమీటర్స్ అయితే నడిస్తాను అనమాట ఒక రోజులో. సో లెగ్స్ అయితే ఫుల్ చూపిస్తాను. లెగ్స్ అయితే ఇది పరిస్థితి. అక్కడికి వెళ్ళి రికార్డ్ చేశాను. సో ladies and gentlemen, that's it for this video. With love and with devotion, signing off from Dev Vlogs, Arunachalam Siva Sannidhi ఆశ్రమం. రామస్వామి ఆశ్రమంలోకి వెళ్ళాను. చాలా పీస్ఫుల్గా ఉంది. నెమలి అవన్నీ చాలా 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 పీస్ఫుల్గా ఉంది. ఇంకా డీటెయిల్గా మాట్లాడదాం అనుకున్నా, సరే గ్యాప్ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తా. ఫస్ట్ టైం ముక్కారిపోతుంది. మా పడుకుంటే మా అమ్మని మళ్ళీ లేపి లోపలికి వెళ్ళి నేను కొద్ది ముఖం అన్నీ ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. So ladies and gentlemen, idila పరిస్థితి natural. That's it for this video. Make sure you like, share, subscribe and comment your opinion. Definitely do visit Arunachalam and support people with love and Om Namah Shivaya.